తెలంగాణ ఉద్యమకారిణి మాజీ డీఎస్పీ నళిని ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. సీఎం ఆదేశాలతో నళినిని ఇంటికి వెళ్లారు యాదాద్రి భువనగిరి కలెక్టర్ హనుమంతరావు. ఇటీవల తన ఆరోగ్య పరిస్థితిపై ఫేస్బుక్లో ఎమోషనల్ పోస్ట్ చేశారు నళిని. అదే నా మరణ వాంగ్మూలం అంటూ కూడా లేఖలో రాసుకొచ్చారు. ఇక రొమాటైడ్ ఆర్థరైటిస్తో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. నళినిని రాసినటువంటి లేఖ వైరల్ కావడంతో బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు పరామర్శించారు. అటు సీఎం ఆదేశాలతో జిల్లా కలెక్టర్ హనుమంతరావు నళిని ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సాయం చేయడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు కలెక్టర్. ఇక నళిని ఆరోగ్య పరిస్థితులు తెలుసుకోవాలని సీఎం ఆదేశించారని తెలియజేశారు. ఆమె ఆవేదనను తెలుసుకోవాలని, నళినిని ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం చెప్పారని అన్నారు. నళినికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ విషయానికి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తారని తెలియజేశారు. కానీ నా ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎమోషన్స్ అయితే సీఎం గారు అనవసరంగా జరిపించారు. నేను కదిలించకుండా ఉండాల్సింది. ఇదే నా మరణ వాంగ్మూలం అంటూ కూడా ఇటీవల బహిరంగ లేఖ రాశారు నళిని. నా జీవితం ముగియబోతోంది. సాయం కోసం నేను సీఎంకు పెట్టిన దరఖాస్తు బుట్టదాకలైంది. ఇప్పటి వరకు నన్ను ఏ నాయకుడు సన్మానించలేదు. నేను చనిపోయాక రాజకీయ లబ్ధి కోసం నా పేరు వాడుకోవద్దు. ప్రధాని మోదీని కలవలేకపోయాను. నా మరణానంతరం నా లక్ష్యం సాధన కోసం మోదీ ఏమైనా చేయాలి. నేను స్థాపించిన వేదామృతం ట్రస్ట్కు సాయం చేయాలి. వచ్చే జన్మలో మోక్ష సాధన కోసం ప్రయత్నిస్తా అని నళిని తన లేఖలో చెప్పుకొచ్చారు. నుంచి వచ్చింది కాబట్టి మీరు హిందూయిజం పెడుతున్నారు నల్లి మీద, అది ఒక ఆరోపణ. లేకపోతే చివరి దాకా కూడా దానికి ఉన్న పరిస్థితి వస్తుంది. సరే, అది పక్కకు పెడితే మనకి ఇప్పటి వరకు ఏదన్నా సరే ఈ ఆరోగ్యపరంగా ఏమైనా ఎక్స్పెండిచర్ అయినా కానీ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు నళిని గారిని ఇక్కడ కలవడం జరిగింది. వారి ఇంటికి వచ్చేసి వారి నాన్నగారు మరియు ఇతర కుటుంబ సభ్యులతో కలవడం జరిగింది. వారి ఆరోగ్య పరిస్థితిపై వాకప్ చేయడం జరిగింది. వారికి వరుసగా టైఫాయిడ్, తర్వాత వైరల్ ఫీవర్స్, డెంగ్యూ, చికెన్ గున్యా ఇవన్నీ వరుసగా రావడం వల్ల ఆరోగ్యం కొద్దిగా క్షీణించడం జరిగింది. అదేవిధంగా గత కొంతకాలం నుంచి వారు చెప్పినట్టుగా రొమాటైడ్ ఆర్థరైటిస్ తోటి బాధపడుతున్నారు. కానీ యోగా మరియు ఆయుర్వేదం తోటి స్థిరంగా ఉన్నారు. మంచిగా ఆత్మవిశ్వాసంతో మాట్లాడగలుగుతున్నారు. ముఖ్యమంత్రి గారి యొక్క నిర్ణయం ప్రకారం ఇక్కడికి వచ్చేసి వారి సమస్యలు, ముఖ్యంగా ఆరోగ్య పరిస్థితి బాగుండాలి. అవసరమైతే ఎక్కడైనా సరే, ఎంత ఖర్చైనా సరే మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి నిమ్స్లో కానీ ఇతరత్ర కార్పొరేట్ హాస్పిటల్లో కానీ వైద్యం ప్రభుత్వమే భరించి చేస్తా అని చెప్పడం జరిగింది. అదేవిధంగా గతంలో కూడా